ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బాయిలర్ పేలడంతో 16 మందికి గాయాలయ్యాయి. వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అలాగే ఇటు హైదరాబాద్ కేవ్ పబ్లో డ్రగ్స్ ఏ రకంగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు, అలాగే డ్రగ్స్ని పబ్ల ద్వారా ఏ రకంగా జనాల్లోకి జొప్పిస్తున్నారు అనే అంశంపై దర్యాప్తు ముమ్మరంగా పోలీసులు చేస్తున్నారు. అయితే యజమానులు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పబ్ యజమానులు దానిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. ముందుగా అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. సో ఎలా బాయిలర్లో పేలుడు కారణంగానే జరిగిందని చెప్తున్నారు. ఇంతమందికి గాయాలయ్యాయి, కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు వైద్యులు? ప్రస్తుతం సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. హరి, ప్రస్తుతం మనం ఏదైతే నిన్న ప్రమాదం జరిగిన బోధవాడ దగ్గర ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఉందో అక్కడ ఉన్నామో చూడొచ్చు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఏదైతే ముడి పదార్థాన్ని సిమెంట్గా మార్చే ఏదైతే యంత్రం ఉందో అక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది. దాదాపుగా 800 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న పౌడర్ అంతా కూడా అక్కడ పనిచేసే కార్మికుల మీద పడిపోయింది. దీంతో వారందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 16 మందికి డ్యూటీలో ఉన్న వారికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ కూడా ఇప్పటికే మణిపాల్ అలాగే గొల్లపూడిలో ఉన్న ఆంధ్ర హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్న పరిస్థితి. వీరిలో చికిత్స పొందుతూ ఆవుల వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందారు. ఇప్పటివరకు ఓవరాల్గా గాయపడిన 16 మందిలో చూస్తే కనుక 5గురు ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు, ఒకరు మాచర్లకు సంబంధించిన వారు. మిగిలిన వారంతా కూడా స్థానికంగా ఏదైతే ఈ జగ్గయ్యపేట మండలం బోధవాడ ఉందో ఈ గ్రామానికి సంబంధించిన వారే. అయితే ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా పారిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన ఎవరైతే యాజమాన్యం ఉంటారో వారెవరు కూడా ఇక్కడ లేకుండా పారిపోయిన పరిస్థితి. స్థానికులే గాయపడిన వారిని స్వయంగా అంబులెన్సులు పిలిపించి ఆసుపత్రులకి తరలించిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కంపెనీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కంపెనీ మీద దాడి చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా చూస్తే కనుక ఏదైతే అల్ట్రాటెక్ కంపెనీ ఉందో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తమకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో గాయపడ్డారు, ఒకరు చనిపోయారు. కానీ 24 గంటలు అయిపోతున్నప్పటికీ కూడా కనీసం కంపెనీ నుంచి ఒకరు కూడా స్పందించకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక మారు కంపెనీ మీదకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా స్పష్టంగా అటు కంపెనీని. అశోక్, అయితే పోలీసులు కంపెనీ ప్రతినిధులు కానీ యాజమాన్యాన్ని కానీ కాంటాక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం ఏదైనా చేస్తోందా? అయినా కూడా విఫలం అవుతున్నారా? ఏంటి పరిస్థితి? యజమానులు కానీ లేకపోతే కంపెనీ ప్రతినిధి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు. అంటే ఇప్పటివరకు మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా ఇటు పోలీసులకు కానీ ఎవరికి కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా కూడా మనకి తెలియటం లేదు. ఎందుకంటే నిన్న సాయంత్రం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామస్తులు ఈ కంపెనీ వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీయటానికి కానీ వచ్చారు. కానీ యాజమాన్యం లేకపోవడం ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులను తోచుకుంటూ స్థానికులంతా వచ్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం కంపెనీ ప్రధాన కార్యాలయం మీద స్థానికులు దాడి చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా కంపెనీ మీద రాళ్లు రువ్వారు. ఎందుకంటే తమకు సంబంధించిన 16 మంది గాయపడ్డారు, ఒక వ్యక్తి చనిపోయాడు, కనీసం కంపెనీ యాజమాన్యం స్పందించట్లేదు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కూడా కంపెనీ వైపు వాళ్ళు ఎవరిని రాలేకపోవడం, ఈ మార్గం గుండా ముందుకు వెళ్ళలేకుండా పోవడంతో దీంతో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకి స్థానికులకి మధ్య ఇక్కడ తోపులాట అయితే మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16 మంది గాయాలైతే ఏమాత్రం కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. ఒక మనిషి చనిపోయినా సరే కనీసం స్పందించలేదన్నారు. అయితే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా తమకు సమాధానం చెప్పాలి. యాజమాన్యం ఇంతవరకు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద వారంతా కూడా ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. హరి. ఓకే.